అలా నేను మిస్సెస్రావు రెండు ఆంబోతులు పోట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు నలిగిపోతాయి అంటారు పెద్దలు. ఇప్పుడు అమెరికా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. ఒకవైపు ట్రంప్, మరోవైపు ఎలన్ మస్క్. వీళ్ళిద్దరూ అంతర్గతంగా వాణిజ్యపరమైనటువంటి బిజినెస్ పరమైనటువంటి వార్ చేసుకుంటూ ఉన్నారు. దాని కారణంగా అమెరికాలో ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, వ్యాపారాలు పోతూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ కుప్పకూలుతూ ఉంది. ఫలితంగా అమెరికా ఆర్థిక దివాళా అనేది ఎలన్ మస్క్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం వెళ్ళిందంటే ఎలన్ మస్క్ని అసలు అమెరికా నుంచి పంపించేసేయాలి అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. దాన్ని పరిశీలిస్తున్నామని చెప్పి తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తూ ఉన్నారు. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికా పౌరులు కాదు, అది కేవలం సౌలభ్యం కోసం ఇచ్చేటువంటి కార్డు మాత్రమే అని చెప్పి ఇటీవల కాలంలో ట్రంప్ చెప్పారు. అలాగే అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చెప్పారు. మరి ఇలాంటి పరిణామం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే ట్రంప్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు కలుగుతుంది. ఇప్పుడు ఎలన్ మస్క్ అక్కడ అమెరికా పౌరుడు, గ్రీన్ కార్డు హోల్డర్. మరి ఆయనకి గ్రీన్ కార్డుని రద్దు చేసి ఆయన్ని అమెరికా నుంచి పంపిస్తారా, పంపించే అవకాశం ఉందా అని అంటే రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలను కనుక మనం తీసుకుంటే, అలాగే అమెరికా సిస్టాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని విశ్లేషణ చేసుకుంటే జరగచ్చేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకనంటే స్టూడెంట్స్ని, అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ని వీసాలు రద్దు చేసి పంపించేశారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని కొంతమందిని రద్దు చేసి గ్రీన్ కార్డ్స్ని పంపించేశారు. H1B ఉన్నటువంటి వాళ్ళని, వర్క్ వీసాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా వీసాలు రద్దు చేసి పంపించేశారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేటువంటి పేరుతోటి కాళ్ళు చేతులు కట్టేసి ప్రత్యేక విమానాల్లో ఆయా దేశాలకి పంపించారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అమెరికాకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా వాళ్ళ అకౌంట్స్లో అమెరికాకు వ్యతిరేకంగా భావజాలం, అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సోషల్ అకౌంట్స్లో వాళ్ళ వీసాలను రద్దు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు నేరుగా ట్రంప్కి వ్యతిరేకంగా ఎలన్ మస్క్ యుద్ధం చేస్తూ ఉన్నారు. అసలు ట్రంప్ అంటే, ట్రంప్ ప్రభుత్వాన్ని అంటే అమెరికా ప్రభుత్వం, అమెరికాని, అమెరికా చట్టాలని, అమెరికా భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు ఎలన్ మస్క్ అనేటువంటి అభిప్రాయం ట్రంప్లో ఉంది. మరి దాన్ని బేసేసుకొని ఎలన్ మస్క్ గ్రీన్ కార్డుని రద్దు చేస్తారా ట్రంప్ అని అంటే అది అంత ఈజీ కాదు. అది తెలుసు ఎలన్ మస్క్ కూడా. అందుకే ఎలన్ మస్క్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎప్పుడైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందుతుందో ఆ మరుక్షణమే కొత్త పార్టీని అనౌన్స్ చేస్తానని చెప్పి ఎలన్ మస్క్ సవాల్ చేశారు. ఇప్పటికే సెనేట్లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందింది, ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ఆ మరుక్షణమే కొత్త పార్టీ ఆవిష్కరణ అవుతుందని చెప్పి ఎలన్ మస్క్ చెప్పారు. అంతేకాదు, మన సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో పొలిటికల్ పొల్యూషన్ పదాలు కొన్ని విన్నాం. అలాంటి పదాలని ఎలన్ మస్క్ వాడారు. రిపబ్లికన్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పందులు అన్నారు, ఆయన ఏకంగా పందులు ఉండేటువంటి పార్టీ అన్నారు ఏకంగా. అంటే ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య అమెరికాలో రాజకీయం నడుస్తుంది. ప్రతినిధుల సభకి బిల్లు వెళ్ళింది, సెనెట్లో ఆమోదం పొందింది. అక్కడ కూడా ఆమోదం పొందితే అప్పుడు ఎలన్ మస్క్ విశ్వరూపం ఏంటి అనేది మనం చూడొచ్చు. ఇప్పటికే ఆయన ఒక సర్వే చేయించుకున్నారు. ఆ సర్వే ప్రకారం 80% మంది అమెరికా పౌరులు ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ సర్వేని చూసిన తర్వాత ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పి గత కొంతకాలంగా వినిపిస్తూ ఉంది. అది నిజం కాబోతుందా అనేదానికి బలం చేకూరేలాగా ఇప్పుడు ప్రతినిధుల సభలో బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందుతుందా లేదా అనేది ఆధారపడి ఉంది. ఆ బిల్లుకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరూ పందులు అంటున్నారు ఆయన ఎలన్ మస్క్. ఈ వ్యాఖ్యల కారణంగా ట్రంప్ కూడా ఏమీ తక్కువ తినలేదు. దానికి మించినటువంటి వార్నింగ్ ఎలన్ మస్క్ ఇచ్చారు. ఏమిచ్చారు, ఎలన్ మస్క్ ఇదే విధంగా వ్యవహరిస్తే
ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు స్పేస్ ఎక్స్కి కానీ లేదా టెస్లాకి కానీ శాటిలైట్కి కానీ ఇచ్చేటువంటి సబ్సిడీలని ఆపేస్తే ఎలన్ మస్క్ కంపెనీలన్నీ కుప్పగొలుతాయని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. దానికి ప్రతిగా ఎలన్ మస్క్ ఏమంటున్నారు, బిగ్ బ్యూటిఫుల్ బిల్ కనుక ఆమోదం పొందితే టోటల్ అమెరికా కొలాప్స్ అంటున్నారు ఎలన్ మస్క్. మీరు సబ్సిడీని రద్దు చేసి చూడండి, రద్దు చేయండి, రద్దు చేసినంత మాత్రాన స్పేస్ ఎక్స్ను మూసేయను, టెస్లాను మూసేయను, శాటిలైట్లను పంపించడం ఆపేయను, మీరు సబ్సిడీలు క్లోజ్ చేసి చూడండి అని చెప్పి ట్రంప్ని రెచ్చగొడుతూ ఉన్నాడు ఎలన్ మస్క్. ఇలాంటి పరిస్థితుల్లో టెస్లా అనుబంధంగా ఉండేటువంటి కంపెనీల షేర్లు అమాంతం పడిపోయాయి. ఒక పక్క ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, ఇంకొక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్నటువంటి వార్ కారణంగా మధ్యలో ఉండేటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీగా నష్టపోయారు. ఇప్పుడు ఎలన్ మస్క్ సంబంధించినటువంటి గ్రూప్లో ఉండేటువంటి ఆయన పెట్టినటువంటి కంపెనీల మొత్తం షేర్లు ఆల్మోస్ట్ 20 to 30% పడిపోయాయని చెప్పి స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇంత భారీ నష్టాన్ని ఇన్వెస్టర్లు చవి చూశారు. కొన్ని లక్షల కోట్లు నష్టపోయారు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి మాటల యుద్ధం కారణంగా. అయితే ఎలన్ మస్క్ ఏం చెప్తూ ఉన్నారంటే, తనకున్నటువంటి టెక్నాలజీ ప్రకారం కానీ తనకున్నటువంటి బిజినెస్ నాలెడ్జ్ ప్రకారం కానీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొంది అది చట్టరూపంలోకి వస్తే అమెరికాలో ఉండేటువంటి కంపెనీలు అన్నీ కొలాప్స్ అవుతాయి. ఏదైతే ట్రంప్ చెప్పారో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అది నెరవేరదు, దివాలా తీయటం ఖాయం అని చెప్పి ఎలన్ మస్క్ బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. కానీ ట్రంప్ మాత్రం ఆయన దక్షిణాఫ్రికా పంపిస్తాను ఎలన్ మస్క్ని అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. దక్షిణాఫ్రికా మూలాలు ఉన్నటువంటి ఎలన్ మస్క్ ఇప్పుడు దక్షిణాఫ్రికా వెళ్తారా, లేదంటే అమెరికాలోనే ట్రంప్ అంతు చూసే అవకాశం ఉందా అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఒక అమెరికాలోనే కాదు. కారణం ఒకవైపు ప్రపంచ కుబేరుడు, ఇంకొకవైపు అమెరికా అధ్యక్షుడు, వీళ్ళిద్దరూ మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్ యుద్ధం ఎటు దారి తీసే అవకాశం ఉందనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఎలన్ మస్క్ ట్రంప్ ఇద్దరు బిజినెస్ పీపుల్, బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తారు. ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి యుద్ధానికి దిగారు అని అంటే అసలు డోజ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అంటున్నారు. ఎలన్ మస్క్ కంపెనీల్లో డోజ్ని పెట్టేయాలి, డోజ్ని పెట్టి మొత్తం ఎంప్లాయీస్ని కూడా తీసిపారేయాలని చెప్పి ట్రంప్ అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్యుద్ధం అమెరికాని ప్రపంచాన్ని ఎటువైపు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అమెరికా కొలాప్స్ కావడానికి వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి వాగ్వాదం ఒక అస్త్రంగా పనికొస్తుందా, దాని ప్రభావం ఉంటుందా, అసలు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది నిజమా, లేదంటే బిజినెస్లో భాగంగా వీళ్ళు వాళ్ళ షేర్లని బాగా తగ్గించి ఆ తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడానికి ఆడుతున్నటువంటి నాటకమా, వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయడంతో పాటు ఎలన్ మస్క్ పార్టీ పెడితే ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ ఉంది, రిపబ్లికన్ పార్టీ ఉంది, బలమైనటువంటి పార్టీలు ఈ రెండు. అయితే రిపబ్లికన్స్ లేదంటే డెమోక్రాట్స్ అధికారంలోకి వస్తూ ఉంటారు. మరి ఈ రెండు బలమైనటువంటి పార్టీలు కాకుండా ఎలన్ మస్క్ కనుక పార్టీ పెడితే ఆ పార్టీని అమెరికా పౌరులు, అమెరికా ఆదరించేటువంటి అవకాశం ఉందా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.